నమస్తే. చికట్పల్లి మెట్రో స్టేషన్ కింద ఉన్నా. సో గత 2-3 రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి. సో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏ ఉపాధి కోసం అయితే ఎదురు చూస్తారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నేను ఇక్కడే ఉంటా కాబట్టి గతంలో కూడా ఇక్కడ చాలామంది ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసిన. చాలామంది ఆనాడు చెప్పారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడక్కడ బిల్డింగ్స్ కడతా ఉండే, మాకు ఉపాధి దొరుకుతూ ఉండే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉపాధి కరువైందని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డిని కేసీఆర్ని కాసేపు పక్కకు పెడతా ఉంటే సో ఈ వర్షం పడడం వల్ల కూడా వీళ్ళకు ఉపాధి కరువైనట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాట్లాడదాం, చాలామంది ఉన్నారు. పెద్ద నమస్తే. నమస్తే. తిన్నావా? టిఫిన్ చేసావా? అవునా? నువ్వు లాస్ట్ టైం కూడా మాట్లాడినావు నాతోటి, ఫుల్ వైర్ లేదు మీ వీడియో. అవునా? మాట్లాడినా అడిగిరా ఎందుకు అట్లా మాట్లాడినావని? అడిగినరు, అందరు అడిగారు. అందరు అడిగితే ఏం వాళ్ళు మాట్లాడించారు, నేను మాట్లాడినా అని చెప్పిన. అంటే మంచిగా మాట్లాడినామన్నారా, ఏమన్నా తప్పు తప్పులే, మంచిగా చెప్పినవరా అన్నారు. అవునా? ఎట్లా 3 రోజుల నుంచి వర్షాలు పడుతుంది, పని ఏమైనా దొరుకుతుందా? 5 రోజులు వర్షాలు పడబట్టి 5 రోజుల సంది ఏం పని లేదు, పాట లేదు, మాకు ఏం లేదు. ఒట్టిగా వస్తున్నాము, ఇంటికి పోతున్నాము, ఇంట్లోకి రాయలు కూడా ఇబ్బంది అయిపోయి ఉండే పరిస్థితి లేదు, ఇంటికి పోయేది అట్టే ఉంది. ఎట్లా మరి భోజనానికి ఎట్లా వస్తున్నాయి, ఖర్చులకు ఎట్లా వస్తున్నాయి? ఇంకా కేసీఆర్ వీడు రేవంత్ రెడ్డి బియ్యం ఇచ్చాడు కదా, 3 నెలల బియ్యం అని. ఇంకా 3 నెలల బియ్యం బుక్కెట్ తింటున్నాం, ఇంట్లో అనుకుంటున్నాం. అంతే. తాగుతురా పొద్దుకంత మందు అవుతురా? మంది ఎక్కడ మందు బంద్ అయింది, అంత బంద్ అయింది, మొత్తం బంధు. పైసలు ఉంటేనే మందు, పైసలు లేవు, మేము పోతలేము, అది కూడా బంధు. పెరిగినాయా మద్యం రేట్లు? పెరిగినాయా? ఆ రోజు అడిగినా కానీ నీకు పెరిగినాయా రేట్లు? అత్తే ఉన్నాయా? ఏంటి మందు రేట్లు పెరిగినాయా? పెరిగినాయి. ఎంత పెంచిండు? కోటరవి ఎంత పెంచిండు? కోటరవిన 100 రూపాయలు నైట్, 100 రూపాయలు నైట్. అంటే కోటరవిన ఎంత? 120 రూపాయలు పెరిగాయి. ఎక్కడ మీది ఏ ఊరే? మహబూబ్నగర్, నాగర్ కర్నూలు. నేను మొన్న పోయినా, మీ ఊరు బాగానే డెవలప్మెంట్ అయినట్టుగా, సిటీ లాగా బాగానే ఉంది అయింది. మీది ఎక్కడన్నా? నారాయణపేట. నారాయణపేట. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే? దండవాడ ఎమ్మెల్యే. ఎవరు ఎమ్మెల్యే పెట్టారు, తెలియదా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. ఎట్లా మరి పని దొరకపోతే ఎట్లా వెళ్తుందన్నా? పని వెళ్ళలేదు, ఖాళీగా ఉండి పోవాలి అంతేనా? అంతేనా? మీది ఎక్కడనే? నాగర్ కర్నూలు సార్. మీ ఇద్దరు దోస్తులేనా? దగ్గర ఊరు. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతున్నా మీరు ఇక్కడ ఉండబట్టి? నేను వచ్చి 40 years అయింది. 40 years. 40 years అయింది. మాకు ఇండ్లు పెద్ద అప్లై ఏం చేయలేదు. మేమైతే పని చేస్తున్నాం, పనికి పోతున్నాం. కానీ అప్పుడప్పుడు ఉపాధి పనులు ఇవి దొరుకుతున్నాయి. ఇప్పుడు పనులు కూడా ఏవి దొరకలేవు. పనులు దొరకలేవు. ఏమైనా చేతం అంటే హోల్ సెంటర్ సిటీ అయింది. అప్పుడు ఉండే పనులు, ఇప్పుడైతే పనులు ఏం లేదు. ఈ కాంగ్రెస్ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన కాబట్టి ఏం పనులు దొరకకుండా అయినా ఏం తెలియదు. అంతా బెంగాల్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎవరు మాకు పనులకు పిలుస్తలేవు, పనులు దొరకలేవు. అన్నానికి కూడా డబ్బులు కూడా సమానంగా తగ్గింది. ఇల్లు గిరాయి, పిల్లలకు బళ్ళకి, స్కూళ్ళకి, దాంట్లో కూడా ఇబ్బంది అవుతుంది సార్. అంతే. పని దొరకకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ కాదు, ఈ బెంగాల్ వాళ్ళు వచ్చి పని దొరకపోవడం కాదు. వాళ్ళంతా బెంగాల్ వాళ్ళు వచ్చి అగ్గోకుళ్ళకి ఇళ్ళ చేస్తున్నారు. మాకు పనులు దొరకలేవు. ఇప్పుడు ఏ జిల్లా తాలూకాలో ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఉంటే ఏం కాదు. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే అలాగా 10 రూపాయలు 15 రూపాయలు అన్నట్టే వెళ్ళిపోతున్నారు. ఈ కూరగాయల రేట్లు పెరిగినాయి, అన్నిట్లకి రేట్లు పెరిగినాయి, ఇండ్ల రేట్లు పెరిగినాయి, అన్నిట్లకి రేట్లు పెరిగినాయి. మాకైతే డబ్బులు కూలి పెంచుతలేదు. కూలి ఎక్కువ కూలి అంటే మమ్మల్ని పిలిచకుండా వెళ్ళిపోతున్నాం. ఎవరు అగ్గు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఒక్క రోజుకి ఎంత తీసుకుంటారే? మాకు ఇప్పుడు కూలి 800 900 ఉంది. 800 900 అంటే 600 700కి ఎవరో కడుపులో కాలినప్పుడు పోతున్నాం, కడుపులుగా ఇంటికాడ ఉంటుంది. అట్లా బీహార్ వాళ్ళు 200-300 ఇచ్చాక పోతారా? వాళ్ళు పోతూనే ఉంటారు, వాళ్ళు పోతున్నారు. అంటే అంతమందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బీహార్ వాళ్ళు లేరు ఇక్కడ? మరి పెద్దగా లేరు. వాళ్ళు మంచిగా పనులు ఉండే, అన్ని డెవలప్మెంట్ ఉండే, బాగుండే పనులు బాగుండే, మంచిగా అన్ని డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక అంతా మొత్తం ఏం పాలన మంచిగా లేదు, మంచిగా డెవలప్మెంట్ లేదు. ఏమనుకుంటారు ఊర్లలో రేవంత్ రెడ్డి పరిపాలన కూడా? ఏమనుకుంటారు సార్, ఆయన రైతు బంధు, రుణమాఫీ, ఇవి అవి, ఆడోళ్ళకి ఇవి ఇస్తా, అవి ఇస్తా, స్కూటీలు ఇస్తా, పిల్లలకు ఇవి ఇస్తా, పిరిపాసులు ఇచ్చి ఆల్మోగలు కొట్లాట పెట్టి, పిల్లమ్మోళ్ళు కొట్లాడి చక్కగా ఆధార్ కార్డు జోలు పెట్టుకుని పోతున్నారు. పోయి మొగన్ కాపురాలు చేయకుండా వెళ్ళిపోతున్నారు. అదొకటి చెప్పకుంటే ఫ్రీ బస్ అని ఫ్రీ బస్సుల్లో వెళ్ళిపోతారు. అదొకటి పెట్టారు. ఇంకేం చేసిండు ఆయన? చేసింది 2 లక్షల రుణమాఫీ అన్నారు, 3 లక్షల రుణమాఫీ అన్నారు, ఏవి లేవు. అవి అన్నీ ఉత్తదే. ఎవరికి వేసినోనికి వేసిండు, ఆయనకి ఆయనే, కానోనికి కాదు.
మీది ఎక్కడనే? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్. ఎందుకు మరి ఊరు రోజులు పెట్టి ఇటు వచ్చిన హైదరాబాద్కి? నేను వచ్చి 20 ఏళ్ళు అయింది సార్. 20 ఏళ్ళు అయింది. నేను ఉపర్ పని చేస్తా. నెల రోజుల మట్టుకి రూపాయి పని లేదు. తిందామంటే పైసలు లేవు. అంత కష్టం అవుతుంది సార్ మాకు. అది వ్యవసాయం ఏమైనా ఉందా? భూమి ఉందా? వ్యవసాయం లేదు, ఏం లేదు సార్. రెండు మనుషులకు అప్పుడు గరీబులకు 3000 4000 వేస్తాని ముందు గెలవక ముందు చెప్పిండు. రూపాయి వేస్తలేడు. ఏం లేనోనికి 3000 ఇస్తా ఇంటికి అని అన్నాడు. అవి కూడా ఇవ్వట్లేడు సార్. అవి ఇవ్వట్లేడు. ఇటు పని దొరకట్లేదు. ఇంటికి పోతే ఇల్లు కిరాయి రెంట్ కట్టాలి. ఇంటి వాళ్ళు బయటికి వెళ్ళగొడుతున్నారు. అది కథ సార్. బతు తెరువుకే కష్టం అయిపోయింది. రెంట్ ఎంత మీది? రెంట్ 5000 సార్. 5000 6000 ఒక నెల కట్టపోతే వాళ్ళు కాల్ చేస్తారు. అది సార్. ఊర్లో ఇల్లు లేదా మీకు? ఊర్లో ఉంది సార్ ఇల్లు. కానీ అక్కడ బతుకు తెరలేకనే ఇక్కడ వచ్చినాము. మేము వచ్చి ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది సార్ ఇక్కడ వచ్చి. అప్పుడు ఇన్నేళ్ళు అయితే లేదు. ఇప్పుడే ఈ నెలపాటికి అసలు రూపాయి పని లేదు. ఇంటికి పోతే ఇంటికి పోతే పిల్లలతో లొల్లి, భార్యతో లొల్లి. ఈయనేం పని దొరకలేదు. దొరకంది ఎక్కడ పోతాం సార్? ఇంట్లో లొల్లులు పంచాదులు అంతా స్టార్టింగ్ అయినాయి. ఇక పిల్లలు కొట్టుకునుడు, మనం కొట్టుకునుడు ఇది అయిపోతుంది. అది కేసీఆర్ ఉన్నప్పుడు మీకు పని బాగానే దొరుకుతుండే? అప్పుడు పని దొరుకుతుండే సార్. దొరుకుతుండే. ఇప్పుడు అస్సలకి లేదు సార్. మేము ఉపరి పని చేస్తాం, మేస్త్రి పని చేస్తాము. ఇప్పుడు ఎవరు తక్కువ కంటే మేము 1000 రూపాయలు చేసుకున్న దానా అలా 500లకే తీసుకొని పోతున్నారు. అదే అయిపోయింది సార్. ఈ బొయ్యారాలు ఏమంటే వచ్చిర్రో మా నోట్ల అది అయిపోయింది సార్. మా బతుకట్లు అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక టీం లీడర్ లెక్క ఉంటాడు కదా, ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా? ఉంటారు సార్. లీడర్ ఉన్నారు. లీడర్ మాత్రం ఏం చేస్తారు? నేనేం చేయాలి? ఎవరు పట్టించుకొని నేనేం చేయాలి? పనులే లేవు కదా, నేనేం చెయ్యను అని అంటున్నారు సార్. అది కథ. కాంగ్రెస్కి ఓటేసినాం అప్పుడు? దానికి వేసినాం సార్. దానికి వేసినందుకే కదా సార్. అన్ని ఇస్తానందుకే వేసినాం. అన్నిటి ఇస్తానందుకు వేసిన దానికి లాస్ట్కి వస్తే నెల రోజుల పాటికి సార్ రూపాయి పని లేదు. ఇంట్లో పిల్లలు ఎట్లా బతకాలి మేము? అది మా పరిస్థితి సార్. అంటే వీళ్ళు 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, కొంత టైం ఇవ్వాలంటారు. టైం ఇవ్వాలంటే ఇప్పుడు టైం కాదు సార్. ఇప్పుడు మాకు తినడానికి లేదు కదా సార్. నేను టైం తీసుకుంటున్నావు కానీ మా బీదలకు ఏం లేనునికి 2000 3000 ఇస్తాను. ఓటు ఆడినప్పుడు ఆడిన అన్నావు. ఇప్పుడు రూపాయి లేదు. ఏం లేను కూడా 3000 2000 ఇస్తున్నావు. అవి కూడా లేవు కదా సార్. మా గరీబులో ఎట్లా బతకాలి సార్ చెప్పు? అప్పు చేసుకుంటే ఇవ్వాలా? నీవు ఇవ్వాలా? ఒక రోజు ఇస్తావు అప్పు, రోజు ఇస్తావా సార్? మళ్ళీ ఇస్తేనే కానీ ఇచ్చేది. మరి ఎట్లా బతకాలి? ఇక్కడ పని లేకపోయా అప్పులోనికి అప్పు కట్టబోతుంది. ఎలా బతకం సార్ చెప్పండి? మేము ఆయన కూడా అదే అంటుండే, అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ కంటే రేవంత్ రెడ్డి చెప్తుండు కదా. మరి అప్పులు ఇస్తానే ముందు ఒప్పుకుంటేనే కదా సార్ మేము ఓట్లు వేసినాము. ఏం లేను కూడా, భూమి లేను కూడా 3000 చొప్పున ఇస్తున్నావు. అది కూడా లేదు. ఇప్పుడు మా బతికి తెరువు ఏంది? రోజు అడ్డకోవుడు ఇంటికి పోవుడు, అడ్డకోవుడు ఇంటికి రావుడు. ఇంట్లోనేమో పిల్లలతో ఇంకా ఇక్కడ పని లేదు. వాళ్ళకి పైసలు లేకపోతే ఇంట్లో వెళ్తుందా సార్? మాకు చెప్పండి. అది మా పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే మాకు ఊర్లోనా? నాయన అయినా మరి జనార్దన్ రెడ్డి సార్. మాది ఆవంచ, మాది పక్కల ఊరు. మా ఊరికి ఇంతవరకు ఆయన లక్ష్మారెడ్డి ఉండే, లక్ష్మారెడ్డి లేడు. ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి అయిండు. మాది ఆవంచ పక్కల ఊరు, మాది మండలమే. అది మీ దగ్గరనే? మాది మహబూబ్నగర్ సార్. మహబూబ్నగర్లో ఎక్కువ సర్టిఫికేట్ వలస వస్తారా? ఏం చేస్తాం సార్? అప్పులు ఎక్కువైనాయి, మాకు బాకీలు ఎక్కువై ఊరు విడిచిపెట్టి బతకడానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి హైదరాబాద్ కూలినాలి చేసుకుంటుంటే కూలీ దొరకడం లేదు. ఇంకా మేము పిల్లలు చదివించుకుందామంటే పిల్లలకు స్కాలర్షిప్ వేసడం లేదు. ఇంకా అక్కడ కేసీఆర్ ఉన్నాక ఈ ఏదుల చెరువు, తుమ్మేశ్పేట చెరువు, నాలరాపురం చెరువు ఇవన్నీ రిజర్వాయర్లు పెట్టిండు. నాగర్ కర్నూలు కాల్వ, ఈ మొలసింతపల్లి బుయ్యారం, గట్టు బుయ్యారం అవన్నీ పెద్ద మరమ్మతులు చేసిండు సార్. పెద్ద మరమ్మతులు చేసినాక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక పనులు కొన్ని సాగుతుండయి, కొన్ని సాగుతలేవు. అవి పూర్తిగా పని కాకతోలుగానే ఈయన పాల్గొన్నాడు. ఆ పనులు కొన్ని అవుతుండయి, కొన్ని అవుతలేవు. మా బతుకు తెరువు కూలి దొరుకుతలేదు. మాకు రైతు బంధు వేస్తాని ఓసారి కొంత వేసిండు, ఓసారి కొంత వేసిండు. మొన్నటిసారి మాత్రం అందరికి వేసిండు. ఆయనను వేసినోన్ని మాత్రం అవచ్చవద్దాం మాట్లాడకూడదు సార్. మాకు కూడా కొంచెం తిన్నది పైకి పట్టాలి. ఇంతవరకు దగ్గర వేసిలేడు. ఇంకా మా బతుకు తెరువు అంతా ఆగమాగం పాలు సార్. ఇంకా ఈ ఎరువులు గతి లేక, మాకు ఎరువులు గతి లేక రైతు బంధు వేస్తే పెట్టుబడి పెట్టుకొని కాలక్షేపం చేసుకుంటుంటుంది. నేను ఆ రైతు బంధు కూడా వేస్తలేడు. అప్పుడు ఓట్లు వేయించుకునేటప్పుడు 6 గ్యారెంటీలు, 500 సిలిండర్, 500 సిలిండర్, ఆడోళ్ళకు 2500 అన్నాడు.
ఇంకా ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చిండు, పెద్ద కార్డు గుడక తయారు చేసిండు. మా సార్ మాకు మంచిగా మేలు చేస్తాడు, బీదల్లో సౌకర్యం చేస్తాడని చెప్పి మేమేం చేసినాం, పుసుకున్న బోల్రబడి ఓట్లు వేసినాం. బోల్రబడి ఓట్లు వేసినాక మమ్మల్ని 21 ఏళ్ళు చూపిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక మాకు 200 పింఛన్ వస్తుండే సార్. ఇప్పుడు 200 పింఛన్ పోయి 2000 చేసిండు కేసీఆర్ చేసిండు. చేసినాక ఈయన అది లేదు ఇది లేదు, నీకు మాపి అంటాడు, నాకు మాపి అంటాడు. కొంతమంది కేసినట్టు మళ్ళీ ఆడ వడ్డీ చూపినట్టే, వడ్డీ మాపి అన్నట్టే, మళ్ళీ అసలు ఉంచినట్టే. బ్యాంకు వాళ్ళు 2000 ఇస్తుండా పింఛను? ఇస్తున్నాడు సార్, ఇస్తున్నాడు. పిల్లలకు కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ లేదు సార్. కరెంట్ ఫ్రీ అన్నాడు కదా సార్, కరెంట్ ఫ్రీ కూడా లేదు. ఉట్టి మాట అన్ని ఉట్టి మాట. కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ లేదు సార్, వాళ్ళకి ఇస్తలేడు. ఎందుకంటే గతి లేని వాళ్ళు, ఉన్నోళ్ళు ఏమో కట్టుకుంటుంటారు. గతి లేని వాళ్ళు ఈ స్కాలర్షిప్ ఉన్నా ఇంత ఫీజులో గవర్నమెంట్కి ఇంత సహకరిస్తుందని ఆశపడ్డాం సార్. అది లేదు, ఏది లేదు సార్. మా బతుకు రాగా కుక్క సాగు చేస్తున్నాం సార్. మేము మాత్రం ఈ కేసీఆర్ ఉన్నాగా మాకు ఇది కాకున్నా కానీ ఈ వ్యవసాయానికి పెట్టుబడికి సాయం అందుతుండే, పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తుండే, అన్ని సౌకర్యం. మరమాతులు, ఏదల చెరువు, తుమ్మేశ్పేట చెరువు, నాలరాపురం చెరువు, నాగర్ కర్నూలు కాల్వ, మొలచింతపల్లి రిజర్వాయర్, బుయ్యారం గట్టు బుయ్యారం తీసుకొచ్చిండు. కష్టపడి మాకు ఆంధ్రకు పోయే నీళ్లు కష్టపడి తెలంగాణకు మలిపిండు. మాకు సార్, మాకు మొదటోళ్ళకు నీళ్లు లేనిది నీవు కొనలు ఎట్లా వేసుకపోతారని హక్కు ఏర్పరిచిండు తెలంగాణ కేసీఆర్. అట్లా మరి మీ కేసీఆర్ శాతం అయితే లేదుగా, బయటికి వస్తలేడు. మరి బయటికి వస్తలేడు అంటే మా తాన ఉంది సార్. మా పబ్లిక్కు ఒకసారి సిగ్గొచ్చిందంటే మళ్ళీసారి మాకు మెదడు అనేది పుర్రకెక్కుతుంది. ఒకసారి సిగ్గు రాకున్నది. ఈయన ఇచ్చిన వాగ్దానాలు కరెక్ట్ చేస్తాడు కదా, మమ్మల్ని బాగుపెడతాడు కానీ ఆశించినాం. ఇంకా ఆశించినాక మమ్మల్ని ఇట్లా నమ్మకద్రోహం చేస్తున్నాడు. చేసినందుకు మళ్ళీసారి కంపల్సరీ ఆయననే ఎన్నుకుంటాం, కేసీఆర్నే. ఈయన ఇట్లా చేసిన దానికి ఎన్ని రోజులు అవుతుంది పని లేకనా సార్? నెల అవుతుంది సార్. మాకు ఒక్కనాడు కూలి దొరుకుతలేదు, నెలకొక్క కూలి కూడా దొరుకుతలేదు సార్. మీదే ఊరే? వరంగల్, హన్మకొండ జిల్లా. ఎమ్మెల్యే ఎవరే? ఈయన కడియంసి గారి. బిడ్డ కూడా ఇప్పుడు ఎంపీ కదా, చేస్తాడు ఏమన్నా పనులు చేస్తాడా? ఏం పనులు కేసీఆర్ నాకు అది 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి పింఛన్నాడు. వాడు పెన్షన్లు పెంచినాడు కానీ ఎవరికి కొత్త వాళ్ళకి చెప్పిండు కానీ ఎవరికి వేయాలి పెన్షన్లు. ఇప్పుడు 55, 52 ఏళ్ళు ఉన్నా ఇవరకు నాకు పని భూమి చేయలేదు. భూమి ఉన్న వాళ్ళకి పింఛన్లు, రైతు బంధు. నాకు పింఛన్ 60 ఏళ్ళు ఉన్నాయి, 52 ఏళ్ళు ఉన్నాయి, 62 ఏళ్ళు ఉన్నాయి, ఇవరకు పింఛన్ లేదు. ఏం చేయాలి? ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. అప్లై చేస్తే ఇప్పుడు ఛాన్సులు లేవంటున్నారు. ఇప్పుడు వరకు చెప్తున్నా నీకు ఏజ్ చెప్తున్నా అన్నారు. ఆ కేసీఆర్ మీకు కేసీఆర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినట్టుగా. మన ఈయన ములుగురు పుచ్చపోతే బీజేపీ ఉండే, టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ బీజేపీలో కలిసిండు, బీజేపీ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. మీకు వ్యవసాయం ఏం లేదా? ఏం లేదు. ఈ 300 కాపు భూమి చేయలేదు, ఏం లేదు. ఇక్కడ వచ్చి ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి వచ్చి ఓటు ఎక్కడ? అక్కడే ఉందా ఓటు? ఓటు అక్కడనే ఉన్నాయి. ఎలక్షన్ అప్పుడు పోయి అక్కడ ఓటేస్తావా? కలిసినావు కడియంసీఆర్ ఎప్పుడన్నా? కలిసినావు. కలిస్తే ఇప్పుడు బాబు పింఛన్లు ఇప్పుడు పెట్టలేదు ఛాన్స్ అంటున్నాడు. నీకెన్ని రోజులు అయ్యా పని దొరకక? ఇప్పుడు 15 రోజులకు ఒక కూలి చేసిన, నెల 15 రోజులకు 10 రోజులకు సరుకు కూలి చేసిన. ఏం చేయాలి? ఎంతమంది పిల్లలే? నాకు 2 ఆడపిల్లలు. మరి ఎట్లా వాళ్ళకి భోజనం ఎట్లా? మరి ఇంకా ఏం చేయాలి చెప్పు. ఆయన పిల్లల చదివించడానికి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు సొంత ఇల్లు ఉందా మీకు? మామూలుగా ఉన్నది సొంత ఇల్లు, పెంకటిల్లు. కట్టపోతే ఇప్పుడు ఇందిరా ఇల్లు ఇస్తుండే 5 లక్షలు. మొన్న అమ్మ దాన్ని పెడితే అది పేరు వచ్చింది, మా వాళ్ళ పేరు వచ్చింది. వచ్చి మేము ఆయనకు మళ్ళీ 60 గజాలలో ముగ్గు వేసుకుంటే కాలు స్థలం అది తక్కువ ఉన్నది లేదని మా అమ్మ చచ్చిపోయిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి అప్ప చెప్పారు. మొన్న 60-70 వేలు అప్ప వచ్చింది మా అమ్మ పరిపాలన. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నది. ఏం చేయట్లేదు? ఏం చేయట్లేదు, ఒప్పుకున్న వరకే కానీ ఏం చేయట్లేదు. మీలాంటి వాళ్ళు అన్నారు కేసీఆర్ ఏం చేస్తలేడని అప్పుడు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తలేరు అంటారు. కొంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసి అనిపించింది. వాడు ఒప్పుకునే బరాబర్ చేసినాడు. ఒక్కటి
ఇండ్లు అనేది మా ఇండ్లు వాళ్ళకో ఇచ్చిండు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాడు అంత ఇస్తా గరీబులకు ఎంతమంది ఉన్నారు అన్నారు చాలా మందికి లమ్మడోళ్ళకి బీసీలకు లమ్మడోళ్ళకి వాళ్ళకి తప్ప ఆ బీసీలకు ఇస్తలేరు సార్. బీసీ కులం అంటేనే తక్కువ చూపు చూస్తున్నారు. అది సార్ అసలు కథ. ఇంతవరకు పేర్లు రాసుకపోయారు, ఇంట్లో ఫోటోలు తీసుకుపోయారు, అన్నీ చేసుకుపోయారు. ఇంతవరకు ఆ ఇల్లు ఇస్తలేరు. ఏమనంటే టైం ఇస్తాం బాబు, టైం ఉంది అంటున్నారు తప్ప ఇంక్వైరీలకైతే రోజు వస్తున్నారు కానీ ఇచ్చుడైతే లేదు సార్. అంతే. ఇంక్వైరీలకైతే వస్తే ఇంక్వైరీ వచ్చిన వల్ల ఆశ ఉంటుంది కదా సార్, ఇస్తారు ఇంకా ఇస్తారని. అవి ఆల్రెడీ ఉన్నాయంట, కట్టి కూడా ఉన్నాయంట కానీ మమ్మల్ని పంపిస్తలేరు సార్. ఇప్పుడు ఆ కిరాయి ఎట్లా కట్టుకోవాలి? నెలకు కూలి ఉంది. నాకు 2 కొడుకులు 1 బిడ్డ సార్. సంవత్సరానికి నా పిల్లగానికి ఎంత 80,000 కట్టాలి నారాయణ కాలేజీలో. ఇప్పుడు రూపాయి లేదు. వాళ్ళు స్కూల్కి ఎంచుకో బయటికి ప్రైవేట్. అది గవర్నమెంట్ స్కూల్ అయిపోతుంది, ప్రైవేట్లో ఎందుకు ఇష్టం మరి? సార్ ప్రైవేట్లో అంటే గవర్నమెంట్లో అది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అయితే నేను ప్రైవేట్లో ఇస్తాను, నా కొడుకు ఒక్కడైనా చదువుకోవాలని నేను అలా ఎక్కువ చేసిన. సంవత్సరానికి 80,000 కట్టాలి సార్. ఏ నుంచి కడతాం సార్? మేము పని లేని, మేము బీద వాళ్ళం. ఏమనంటే బీసీలు మీకేం తక్కువ అంటారు. బీసీలు అంటే బీసీలు ఏముంది సార్? మేము కష్టపడితే ఊర్లో పొలం లేదు కాబట్టి ఇంత ఇల్లు ఉంది తప్ప ఇక్కడ ఉపరి పని చేసుకుంటాను నేను మేస్త్రిని. రూపాయి పని దొరకట్లేదు సార్. ఇంటికి పోతే లొల్లి. ఇంకా ఆడోళ్ళు మాత్రం ఏమవుతుంది, ఆధార్ కార్డు ఉంటే లొల్లులయ్యి సపరేట్గా ఆధార్ కార్డు తీసుకుంటారు, ఊర్లో పడితే పోతుర్రు. ఇంకా అంతా తప్ప ఏం లేదు సార్. ఇప్పుడు సారు ఈ ఆధార్ కార్డు బిరి పెట్టినాక మొగడు కొడితే చెప్పకుండా పోయి కాపురాలు చేయకుండా పోయి వాళ్ళ తల్లిగారి ఇంటి కాడ ఉంటుండ్రు. వాళ్ళకు ఆధార్ కార్డు ఫిరి అంటుంటారు. మొగోళ్ళకు బస్సుల్లో సీట్లు దొరకనిస్తలేరు. మొగోళ్ళకు సీట్లు దొరకనిస్తలేరు. స్కాలర్షిప్ ఇస్తామని కాలేజీల్లో స్కాలర్షిప్ ఇస్తలేడు. వనపడతాయా? మాట్లాడినాను మాట్లాడినాం. రేవంత్ రెడ్డి తెలంగాణ మంచి అని చేసినాం నమ్ముకొని. ఈయన కేసీఆర్ తెలంగాణ మంచి అని చేసినాం. కేసీఆర్ ఏంటంటే హాస్పిటల్లో వాడి అది దాంట్లో మందవాళ్ళ దీంట్లో కొంచెం తెలంగాణ కోసానికి మంది చచ్చిపోయినందుకు అట్లా ఇట్లా 10 ఏళ్ళు వెళ్ళిండు. ఈయన 10 ఏళ్ళు కూడా కాదు 10 దినాలు కూడా వద్దా అంటారు ఇప్పుడు జనాలు. కానీ మనం అన్నట్లయితే ఆయన పరిపాలనలు ఉన్న రోజులు ఎవరైనా కుక్కలు మరుగని అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇక మన కుక్కలలాగా చెప్పుకోవాలి, ఇదే రోడ్ల మీద ఉండాలి, ఇదే చెప్పుకున్నాలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు కొంత టైం ఇవ్వాలంటారు కదా. 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు కదా, 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళ కొంత చేస్తామంటారు. ఇంకా కొంత ఏముందయ్యా చేయనికే. ఇది దొరల రాజ్యం. కాంగ్రెస్ మొత్తానికి చిన్నప్పటి సంది చూసిన. తెలంగాణ అంటే నమ్మినాం కానీ కాంగ్రెస్ అంటే నమ్మలే. తెలంగాణ రాజ్యం అంటే నమ్ముతాం కానీ కాంగ్రెస్ అంటే ఎప్పుడు నమ్మం. దొరల రాజ్యం అది. ఎంత పెట్టడం అంతే పెడతారు. ఈ దొరల రాజ్యం. కాకపోతే ఈ కేసీఆర్ మంచిగా పేరు వెళ్ళిండు కానీ రేవంత్ రెడ్డి ఈ పార్టీలో చేరితే ఇంకా చాలా గలీజ్ అవుతాడు. తెలంగాణకు వచ్చి ఇంకా తెలంగాణ అని ఇంకో గుర్తు పెట్టుకొని రావాలి. కేసీఆర్ రావాలి, కేసీఆర్ తెలంగాణ రావాలి. కేసీఆర్ ఆయన సొంత పార్టీలు కాదు, తెలంగాణనే తెలంగాణ తీసుకొచ్చినాడు కాబట్టి నమ్మకంగా చెప్తున్నాం. తెలంగాణ వచ్చింది మనది, మనకు ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. మనకు డ్యూటీలు రావాలి. మనం మంచిగా అందరం ఐకమత్యం ఉండాలని చెప్పుకున్నారు కాబట్టి మనం తెలంగాణలో చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే అంతకుముందు ఆంధ్రలో మనం మాట్లాడిస్తుంటారా? ఎంత బుద్ధి తక్కువ అయితే ఆంధ్రలో మొత్తం చెప్పుకొని తిరిగిండ్రు. తెలంగాణ ఆంధ్రకు తీసుకుపోయినరు. ఆయన మల్లేసి ఏర్పాటు చేసి ఇది కుండ, ఇది షాట, ఇది ఇల్లు ఇడుపు అని చెప్పి తెలంగాణను ఏర్పంచినాక ఆయనని ఇట్లా కుడి చేతితోటి దెబ్బేసినట్లు దెబ్బేసి 2 చేతులు గుంజాలంటే ఎట్లా గుంజుతాం చెప్పు? తెలంగాణను ఆయన భద్రపరిచి వనాసం ఉండో సచ్చిండో బతికిందో తెలియదు. తెచ్చినోని మూలకు పెట్టి తేనోని ముందరకు ఇస్తా అంటే కాదు. అది ఆయన తెలంగాణ మంచి, ఈయన తెలంగాణ. ఆయన ఎట్లా చేసినా నేను కూడా అట్లా చేస్తా. ఆయన కొద్ది 6 హామీలు ఇస్తా గ్యారంటీ అన్నాడు. గ్యారంటీ నేను ఒక పిల్లతోటి మాట్లాడలేదు. ఇప్పుడు మైక్ ముందర మాట్లాడినట్టు కాదు. 6 హామీలతోటి ఆ ప్రజలతోటి ఏమనుకోకుండా తెమ్మను. అది పైసలు అప్పుల గురించి బడ్జెట్ గురించి ఆలోచించకూడదు. మందిని మోసయ్యాలని ఆయన తెలియదా? 6 హామీలు అన్నందుకు కేసీఆర్ పోయిండు. ఇప్పుడు 6 హామీలు వస్తే మేము బాగుపడతాం అనుకొని నీకు వేసిండ్రు. నీకు వేసినందుకు నువ్వు తెలంగాణ గురించి ఈ ప్రజల గురించి మాట్లాడాలి అవసరమే ఉండే. అంతగానో నీకు తిండి తినకున్నావా? నీకు ఆదాయం లేకున్నదే. మస్తు ఆదాయం ఉండే నీకు తినంత ఆదాయం కాదు. ఈ జనాలతోటి ఎంత మాటలు పడుతున్నావు ఇప్పుడు నువ్వు. అందుకోసానికి మేము కూడా అనదలుచుకోలేదు ఆయనను కూడా. రేపు నన్ను కూడా అంటారు వాళ్ళు ఒకటే అవుతారు. అందుకోసానికి మేము బతికేటోళ్ళు ఎట్లన్నా బతాము.
ఇవాళ వర్షం ఉందని చెప్పుకుంటే తక్కువ కాదు, వర్షం లేదంటే ఏమి ఎక్కువ కాదు. జనాలను మోసం చేయకూడదు, జనాలను చంపకూడదు, కట్నాల ఇండ్లు వాళ్ళని రోడ్డు మీద తెచ్చి పెట్టకూడదు. మనం ఇండ్లు కట్టియలేము. ఒక 6 కాలాలు అంటే 6 కాలాలు ఒక సాప ఒకట పట్టదు. అట్లా చిన్న చిన్నగా 6 కాలాలు ఏడాడతాయా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటే ఇక్కడ ఇల్లు కట్టించి అట్లా కట్టియాలి. కేసీఆర్ ఎట్లా చేసాడో అట్లా చేయాలి. ఇంటికి చుట్టం వస్తే కూర్చుని తలమే లేదు 6 కాలంలో. ఆ దాంట్లో 5 లక్షలు అంట. నీ ఇంట్లో 10 మంది పిల్లలు పుడితే ఇప్పుడు 10 మంది గ్యాంగ్ ఉంటే వచ్చి ఓ పూట పెన్షన్ దావతో పండుగ చేస్తే ఇంట్లో 10 మంది కూర్చొని వెళ్ళింది ఎట్లా ఉంటుంది చెప్పు? 6 కాలాల బెడ్రూమ్ అంటే పోయి చూడండి, ఊర్లో చూసి చెప్పండి. 2500 వస్తున్నాయా? లేవునన్నా. వస్తున్నావా? ఏ ఊరు మీది? మాలు. ఇక్కడ ఏం చేస్తారు? నేను మున్సిపాలిటీ చేస్తాను. మున్సిపాలిటీ చేస్తా, రోడ్ చేస్తా. జీతాలు వస్తున్నాయా? టైంకు వస్తున్నాయా? పింఛన్ వస్తుందా? లేదు నన్ను. అవునా? పెద్ద ఆయనకు వస్తుందా? పెద్ద ఆయనకు వస్తుందా? మాకు ఇద్దరికి లేదు. ఇద్దరికి లేదా? ఎందుకు అప్లై చేసుకోలేదా? చేయలే, ఇంకా చేస్తారేమో. అవునా? ఆయనకు సంవత్సరం తక్కువ ఉందని చేయలే, చేస్తారు. 2000 ఎందుకు ఇస్తాడు మరి రేవంత్ రెడ్డి? మాకు తెలియదు. అవునా? అడగాలి కదా మరి, మీకు ఇస్తా అని చెప్పిండు. ఏం అడగాలి? ఆయన ఏడుంటాడో మేము ఏడుంటాము. అంతే. ఆయన కలిస్తే కదా మనం అడిగేది. అక్కడ మాల్లో మరి ఇల్లు లేదా మీకు? అక్కడ లేదు, భూమి ఉంది కానీ ఇల్లు లేదు. ఇక్కడనే ఉంటాము. పిల్లలు కిరాయిలకే ఉంటారు. ఇక నాకు ఇంత అంతకి తత్తుంది. నా 2 కొడుకులు కిరాయి. ఇప్పుడు మాల్ నుంచి ఇక్కడికి వచ్చినావా? చాలా ఏళ్ళే నేను వచ్చి ఇక్కడే ఉంటావా? చెంపపేటలో ఉంటా. ఇక్కడ సొంత ఇల్లు ఉందా? ఉంది. ఇందిరమ్మ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది. 30 గజాలు ఉంది. అన్న బెసల రాదు, కసల రాదు. అపార్ట్మెంట్లు మా వస్తు చెత్త. వీళ్ళంతా కేసీఆర్ కావాలంటారు, మీరేమంటారు మరి? మాకు కూడా కేసీఆర్ కావాలి. ఎందుకమ్మా? అవును, అవును. ఆల్రెడీ 10 ఏళ్ళు చేసింది కేసీఆర్. వేస్తే ఇంకా 10 ఏళ్ళు చేసినా పర్వాలేదు. మరి ఎందుకు కూడా కొట్టిరు మొన్న? మేము బొడగట్లే, మేము వేయలే. మేము ఈయనకే వేసినాం. ఏందన్నా వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ పని ఏం దొరుకుతలేదు? ఏం పని ఉంది సార్? పని లేదు, ఏం లేదు. ప్రజలంతా మొత్తము వస్తారు, తింటారు, ఇక్కడ కూకుంటారు, మందకాలం కొడతారు, ఇంటికి పోతారు. ఇంటికి పోతే పిల్లం ఏమంటది? ఏమయ్యా పైసలు ఆగో మాట్లాడతా మాట్లాడు. ప్రజలు వస్తారు, ఆశకు వస్తారు, అడ్డ మీదకి వస్తారు. పని లేదు, ఏం లేదు. ఇంటికి పోతారు. ఇంటికి పోగానే పిల్లం అంటది, ఏమయ్యా పైసలు తీసుకురా అంటది. పని లేదు, పని లేదా పడుకొని వచ్చినావు, పని లేదు అంటున్నావు. మనం పరిణామం కోసం పెడుతున్నారు ముసలి తాగిపోతే అంటారు కదా, మరి పని లేనప్పుడు ఎట్లా వస్తుంది? మరి ఏం చేస్తారు సార్? పని లేకపోతే తాగుతాడు, కళ్ళు తాగుతాడు. కళ్ళు తాగాలంటే కళ్ళు తాగి 10 మంది చచ్చిపోయారు. ఆ కళ్ళు కూడా పని చేసిరు పాపం. ఆ మొఖాలు ఎట్లా చూడు, మొఖాలాగో ఆడిపోయినాయి కళ్ళు దాకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళొకటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండు కదా, అంటే 5 లక్షలు ఇస్తున్నాడు. 5 లక్షలు ఇల్లు అవుతుందా? మరి 5 లక్షలు ఇల్లు కాకపోతే 5 లక్షలు ఇస్తామని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లకు ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రద్దు అంటే మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? రద్దు డబుల్ బెడ్రూమ్లు రద్దు ఎందుకు చేస్తున్నాడు? చేయొద్దు కదా. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా చేసిండు, మంచిగా అయింది. కాకపోతే ఆయన వెళ్ళిపోయాడు. ఇక అనుకున్నప్పుడు అన్ని బాగా చేయాలి కదా సార్. ఇప్పుడు వీళ్ళకు లేవర్కు ఏమన్నా ఇవ్వాలి, మరి లేవర్కు పని లేదు, ఏం లేదు. ఏమన్నా ఇస్తున్నట్టు చేయాలి, చేస్తే బాగుంటుంది. వస్తారు పోతారు, పాపం అన్నం లేదు, ఆకి లేదు, ఏదో అన్న గుళ్ళ కాండో అన్నం పెడితే తింటారు, ప్లస్ అంతే. ఎంతమంది లేబర్స్ ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో? మొత్తం మా లేబర్ అడ్డ మీద అయితే చిక్కడపల్లి అడ్డ మీద ఒక 200 మంది ఉంటారు. 200 మంది కంపల్సరీ ఉంటాం. 200 మందికి రోజు ఒక 10 మంది కూడా ఓరు పనికి. ఏం చేస్తారు సార్? రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆదుకోవాలి. ప్రజలను ఆదుకుంటేనే రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, లేకుండా గెలవడు. మళ్ళీ కేసీఆర్ కావాలంటారు. కేసీఆర్ కావాలంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళే అనుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ కావాలని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? చేసిండు, ఆయన చేయలేదు అంటలేము, చేసిండు. కానీ మళ్ళీ ఏంటంటే వాళ్ళకు జర బాగా తిరిగి బాగా ఇదైపోయింది. తిరిగి ప్రజలకు ఏమైందంటే మా కేసీఆర్ ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి చేద్దాం చేసిర్రు. ఇప్పుడు ఏమంటారు అంటే మళ్ళీ కేసీఆర్ కావాలి. మళ్ళీ కేసీఆర్ కావాలంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తేనే రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ, లేబర్ కానీ, పింఛన్లు కానీ, లేబర్కు రేషన్ కార్డు, పెళ్లిళ్ళు కానీ, కులం బంగారు 1,00,000 రూపాయలు
అవి ఇస్తేనే వాడు అవుతాడు. ఇస్తాడు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇస్తాడు. అట్లా ఏం లేదు, మా ఇస్తాడు. మన కాంగ్రెస్ ప్రభుత్వము చూడు సార్, కాంగ్రెస్ ప్రభుత్వము మా ఊరు ఏ ఊరు సిద్దిపేట, నారాయణపేట మండలం మల్యాల. ఇందిరాగాంధీ ప్లాట్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వము 24 గంటలు మా ఇంటి ముందుకెళ్ళి పోతారు. 20 గుడిసెలు వేసుకున్నారు. 20 గుడిసెలలో మరి ఎట్లా ఉంటున్నారు, ఏమవుతున్నారు? ఇల్లు కట్టిద్దామా వద్దా? ఒక్క మానవుడు వచ్చి చూడలేదు. మన రేవంత్ రెడ్డి గెలిచిండు, వచ్చిర్రు, చూసిర్రు, డబుల్ బెడ్రూమ్ మొదలుపెట్టిర్రు. మొదలుపెట్టినాక మళ్ళీ ఎందుకు రద్దు చేస్తున్నారు? రద్దు ఎందుకు చేస్తున్నారు? అంటే ఇస్తుండే కానీ 5 లక్షల రూపాయలు ఇస్తుండగా మళ్ళీ రద్దు చేస్తుండా? అదే ఇప్పుడు వినబడ్డది. మొత్తం అంతా మనకు టాలెంట్ లేదు అనగినుడే కానీ రద్దా మళ్ళా ముద్దా చెయ్యాలి. గ్యారెంటీ ఇల్లు కట్టియాలి. 5 లక్షలు సరిపోవు, కనీసం ఒక 8 లక్షలు ఇవ్వాలి. 5 లక్షలు ఇల్లు కాదు, 15 లక్షలు కావాలి. ఎంత లేదనుకున్నా 15 లక్షలు కావాలి. 15 లక్షలు కూడా ఇల్లు కాదు, 20 లక్షలు అయితే ఇల్లు అవుతుంది. 124 ఇల్లు అవుతుంది. ఇది కూడా కాదు. మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే కట్టాలంటగా 60 గదాలలో కూడా. అది కూడా వాళ్ళు చెప్పినట్టు కట్టాలంటే కూడా కాదు అట్లా. ఇప్పుడు ఇల్లు ఒక్కసారే కడతాం సార్, ఇల్లు ఒకసారే కడతాం, సత్తులు ఒక్కసారి చచ్చిపోతాం, మళ్ళీ దావం. ఇల్లు కడితే ఒక 20 లక్షల ఇల్లు అయితే అవుతుంది. 5 నెలలు కాదు. ఎవరున్నారే మీ దగ్గరనే? ఎవరు ఏ ఊరే? ఎన్ని రోజులు అయితే పని దొరకక? 12 రోజులు అయింది. 12 రోజులు. మరి ఎట్లా వెళ్తున్నా? భోజనం ఎట్లా వెళ్తుంది మరి? ఎట్లా ఇంకా వస్తున్నాం, అడ్డ మీదకి వస్తున్నాం, మేము ఇంటికి పోతున్నాము. పనులు లేవు, పనులు లేవు, ఏం లేవు. ఇప్పుడు అక్కడ ఊర్లో ఏం పని దొరకదా మరి మీకు? లేదు, ఊర్లలో ఏం పని లేదు. ఉట్టిగానే ఊర్లో ఏం పని లేకనే వచ్చిన హైదరాబాద్ వచ్చి అడ్డ మీద కూర్చొని పోతున్నాం ఇంటికి. ఊర్లో భూమి ఏమైనా ఉందా? లేదు, ఏం లేదా? ఈడ ఇల్లు లేదా? ఈడ ఇల్లు లేదు, కిరాయికి. ఆడ 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 లేదు, ఆడ మొత్తం ఉన్నది కానీ కూలిపోయింది అంతా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోలే? చేసుకున్నాం కానీ ఇంకా రాలేదు, మా పేరు మీద రాలేదు. ఇంకా మీ ఊర్లో కొంతమందికి వచ్చిందా? కొంతమందికి వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. అంటే ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నా? కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు. అదిగో వాళ్ళకి నిలువ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మాకు ఎవరికి ఇస్తలేరు. ఇంకా మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటారు. దగ్గర వాళ్ళకి ఎవరికో ఇస్తున్నారు. మాకు లీడర్లో వాళ్ళకి ఎవరికో ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మాకు మైనారిటీలకు బీదోళ్ళకి ఎవరికి ఇస్తూనే లేరు. మీదేనే ఎవరు? మాది మహబూబ్నగర్ సార్. మహబూబ్నగర్ ఎక్కడనే? మహబూబ్నగర్ కొత్తకోట. కొత్తకోట పక్కల మదనాపురం మండలం, కొన్నూరు గ్రామం. మీరు ఎన్ని నెలలు అయితే ఇటు వచ్చి? మేము వచ్చి 5-6 నెలలు అయింది సార్. 5-6 నెలలు అయింది. ఎట్లా మరి రోజు పని దొరుకుతలేదా? దొరకలేదు సార్. వారం నుంచి అడ్డ మీద ఉండిపోతున్నాం కానీ దొరకట్లేదు. 1 గంట వరకు ఉంటున్నాం, అయినా దొరకట్లేదు. బాక్స్ తెచ్చుకొని తినిపోతారా? బాక్స్ తెచ్చుకొని తినిపోతాం. మీకు ఎంతమంది పిల్లలు? బాక్స్ తెచ్చుకుంటాం, లేకపోతే ఏదైనా గుళ్ళెక్కడ అన్నదానం పెడతా తినిపోతాం. మరి ఎట్లా ఇంట్లో పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ఎట్లా ఏం చేస్తాం? ఏదో నెల అది రేషన్ కార్డు బియ్యం వస్తాయి కదా, అవే జారి పెట్టుకుంటాం. కూరగాయలు ఏదో ఒకరోజు పని దొరికితే కూరగాయలు తెచ్చుకుంటారు, నడిపించుకుంటారు అంతే. ఎవరు బెటర్ అన్న? కేసీఆర్ బెటర్, రేవంత్ రెడ్డి బెటర్? కేసీఆర్ బెటర్. ఎందుకు కేసీఆర్ బెటర్? వాళ్ళకు పింఛని రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అతను ఇచ్చేటోని కూడా ఇయ్యలేకుండా చేసి పెట్టిండు. ఇప్పుడు అతను వచ్చింటే ఆ మాట నిలబెట్టుకుంది కేసీఆర్, నిలబెట్టుకుంటుండే. పింఛన్కి వెళ్ళి 2000 చేసిండు. ఎవరు చేసిండ్రు? కేసీఆర్ చేసిండు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తా అని పోటీ పడి అది కూడా చేసి క్యాన్సల్ చేసిండు, ఇయ్యలేదు. ఏమంటుండ్రు? రేవంత్ రెడ్డి పైసలు అప్పులు పుడతలేవు అంటుండగా. అది ఎవరు చేసుకున్న అప్పులు? ఎవరు చేసిండు అప్పులు? లేబర్ చేసిండ్రా? ఎవరు చేసిండు అప్పులు? కేసీఆర్ చేసిండ. కేసీఆర్ చేసిండా? ఈడు వచ్చి కేసీఆర్ చేసిండని కేసీఆర్ మీద నూపుతున్నాడు. అవన్నీ ఉట్టి మాటలు. అప్పు చేయకుండా పోతాడా? వీడు ఎన్నేళ్ళు ఫలిపాలు ఇది రాజకీయం సూతం. ఇంకా ఎన్నేళ్ళు ఉంది? ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈసారి వస్తే చెప్పులు తీసుకొని అంటారు. ఇంకా ఈ జనాలు మరిపించేసిండ్రు ఓట్లు, లేకపోతే రాకుండే, వీడు రాకుండే అసలుకి. ఇప్పుడు కేసీఆర్ అసలుకి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకుండే, కేసీఆర్ వస్తుండే. కేసీఆర్ మంచిగా ఉన్నాడు కాబట్టి 10 ఏళ్ళు వచ్చిండు. వీడు 5 ఏళ్ళు, వీడు ఇది ఒక్కసారి మళ్ళీసారి రమ్మను. ఒక్క ఓటు పడితే నేను మామనార్ జిల్లాలో గుండు కొట్టుకొని మీసం తీసుకొని తిరుగుతా. కాంగ్రెస్ ఒక్క ఓటు కూడా పడదా? పడదు పడదు పడదు. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ని చూసాం కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్ళు అయితే నడిపిస్తానంటుండు. మరి కొంత టైం ఇవ్వాలి కానీ చెప్పుల దండ మెడకేసుకొని తిరుగుతాడు.
చెప్పుల దండ మెడకేసుకొని తిరుగుతాడు చూడు మరి అంతే. మరి కేసీఆర్ మీకోసం బయటకు వచ్చి కొట్లాడాలి కదా, మరి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు, ఏనాడు సాగని ఇస్తలేరు, లేకుంటే బయటికి రారా ఇక వచ్చిన సార్ అధికారంలో లేకపోతే ప్రతి ఒక్కరిని ఆయన ఏదైనా సాగనియరు సార్. ఈ రూల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇది చేస్తాం అది చేస్తామని అటప్ క్వశ్చన్లు వేస్తారు. ఇప్పుడు ఈయన చేసిన ఈ గ్యారంటీ ఒక్కట్లేదు. అమ్మ మీకు 2000 వచ్చాయా? రాలే మాకు. ఎందుకు ఇస్తాను కదా రేవంత్ రెడ్డి 2000? మళ్ళీ అడగండి మరి, మాకే మళ్ళీ మేమెందుకు మాకు ఇస్తాను. ఎవరిని అడగాలా? ఎమ్మెల్యేని అడగాలి. మా ఎమ్మెల్యే ఎవరు? పద్మారావు. వాడు పోతే వాడు ఇంటికాడ కూడా రానివ్వడు. సికింద్రాబాద్ అయినా ఎక్కడ మీది? వారేసి కూడా సీతాఫలం మండి. పద్మారావే కదా? పద్మారావే. పోయి అడగపోతే మరి ఒకసారి ఎన్నిసార్లు అడిగినా మాకు ఇయ్యలేదు. మాకు దళిత బంధు రాలే, ఇల్లులు రాలే, ఏమి రాలే. ఎవరిని అడగాల? వాడి ఇంటికి గేట్ కూడా తీయదు. కేసీఆర్ దళిత బంధు ఇయ్యలే. ఇప్పుడు లోన్ పెడితే కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఎవరు బెటరమ్మా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుంది. దళిత బంధు ఆయన తీసుకొచ్చి ఆయన ఇలే అంటారు కదా. ఇస్తాడంటే మేము ఇస్తామనేసి మేము ఎంత ఆశపడ్డామో లాస్ట్ ఒక 100 మందికి ఏమి ఇచ్చిండు అంతే, అంతకన్నా మించి అయితే మాకేమి ఇవ్వలేదు. ఒకటి పని ఫ్రీ బస్ అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. తలకాయ మీద పెట్టుకోవాలి. కష్టాలు ఏం చెప్తామో, మాకు ఇల్లులు రాలే, 2 సార్లు పెట్టినాం, 2 సార్లు ఇల్లులు రాలే, లోన్లు రాలే, ఏమి రాలే. 2500 వేస్తాడు, అవి రాలేదు. ఇంకేం మాట్లాడతాము అంతో. 500 రూపాయలు సిలిండర్ అంట, ఏది రాలేదు. ఓన్లీ ఫ్రీ కరెంట్ ఒకటే వచ్చింది. ఏమనుకుంటారు అందరూ? మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారా? కేసీఆర్ కావాలనుకుంటారు. కేసీఆర్ బయటకు వెళ్తలేడు కదా, మీరేమో కేసీఆర్ అంటారు, ఆయన బయటకు వెళ్తలేడు. ఈయన ఉండి ఏం చేస్తుండే మరి? ఈయన కూడా బయటకు వెళ్తలేడు కదా. టైం ఇవ్వాలంట కదా రేవంత్ రెడ్డి. ఎంతగానో ఇవ్వాలంటే టైం? వాడు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకేం టైం ఇస్తారు? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. ఉండని 3 ఏళ్ళు ఉంటే ఆడ ఎలక్షన్ల ముందే ముందుకు వస్తాడు, దాని తర్వాత ఎవడు వస్తాడు చెప్పు? ఎక్కడన్నా మనది ఎక్కడ? నేను ఇక్కడ రాజేంద్ర నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రకాష్ గౌడ్. టీడీపీలో ఉండే కదా గతంలో ఆయన. ఎట్లా ఉందన్నా, ఎవరి పరిపాలన బెటర్ అన్న? మీ ఇలాంటి వాళ్ళు ఏమన్నా? రేవంత్ రెడ్డి బాగుంది. వీళ్ళందరూ అన్న ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి అంటలేరు. లేదు, ఆయన దొర, ఈయన లేబర్, ఈయన ప్రజల మనిషి, ఆయన దొర. లేబర్లే అంటారు, బయటకు వస్తాడు మందులకి, ఈయన రాడు. అట్లా లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు. వీళ్ళు ఏమంటారు? కేసీఆర్ వద్దనుకొని రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తారు. వీళ్ళంతా 1000 కోట్ల ఎకరాలు భూములన్నీ కబ్జా చేసి దరితే అని దాన్ని గెలికి ఆ రికార్డులన్నీ మార్చి సత్యానాశ సర్వనాశనం చేసిండు. ఈయనేందంటే హైడ్రా పెట్టిండు మంది గురించి, ఎవడోడు కబ్జాలు చేస్తుండో వాడిని అంతా లోపలేస్తుండు, వాడిని అంతా చేస్తుండు. కొంచెం పరిపాలన బాగుంది. కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా, ఈయన పెయింటర్ యాక్చువల్లీ ఆర్టిస్ట్ ఇక్కడ నారాయణగూడలో. నా ఫ్రెండ్ కూడా, నా ఫ్రెండ్ కూడా సీఎం అయిన తర్వాత 30 ఏళ్ళ కింద బాగా తిరిగేటోళ్ళం, వాల్ పెయింటింగ్ రాసేటోళ్ళం అక్కడ ఇక్కడ. మీరిద్దరు కలిసా? వాల్ పెయింటింగ్ అంటే ఇది మన ఆయన ఇది ఎలక్షన్ కి జీప్ తెచ్చేటోళ్ళు, జేఎన్టీలో మేము చదువుకునేటోళ్ళం. ఆ టైంలో వచ్చేటోడు. మంచి పరిపాలన అయితే బాగానే ఉంది. మీ దోస్తాని మంచోడు అంటారా? అట్లా కాదు, నేను కేసీఆర్ ని ఎంతవరకే అభిమానిస్తాను అంత ఫేవర్ అనమాట. ఎక్కడైతే ఆయన దిగిండో అప్పుడు కొన్ని పాల్స్ ఉన్నాయి, దానివల్ల మందికి అంత ఇదిగా ఏం లేదు. కొన్ని పెట్టిండు, లిక్కర్ స్కామ్లని అవని. బీజేపీకి భయపడుతుండు. కేసీఆర్ మంచోడే, బీజేపీకి ఎప్పుడైతే భయపడిండో దొరతనం బయటకు వెళ్ళినప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు లీడర్ అని అంటే ఈయన ఎవరికి భయపడతలేడు. బీజేపీని తిడుతుండు, వాళ్ళ దగ్గర పోయి కొట్లాడి పైసలు తెస్తుండు, అన్ని చేస్తుండు. ఫ్రెండ్ అని చెప్పి అట్లా చెప్తారు. మంది గురించి బాగా తిరుగుతుండేనా మీరు రేవంత్ రెడ్డి తోటి? బాగానే బజాజ్ బండి ఏదో ఉండే అప్పుడు. ఈవెన్ కిషన్ రెడ్డి కూడా వ్యాయామశాలకు వచ్చేటోడు కదా. మేమంతా అప్పుడు ఒకే తీరులో బజరంగ్ బలి అది ఇది అనుకుంటా తిరిగేటోళ్ళం. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు రూలింగ్ మాత్రం పర్వాలేదు. మిమ్మల్ని గుర్తుపడతాడా? 2-3 సార్లు కలిసాం కదా ఇప్పటికే. అట్లేం లేదు. మీరు పనులు చేయించుకోవచ్చు మరి, ముఖ్యమంత్రి మీ దోస్తు కాబట్టి. పనులు అంటే మేము పనుల గురించి పోవటం ఆ టైప్ కాదు. మళ్ళీ పనుల గురించి చేసుకోవాలి, ఆ ఉరకాలి, నేను లీడర్ కావాలి, ఇవి ఉండవు. నేను ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసేటోళ్ళం. రూలింగ్ ఎట్లా ఉంది, మందికి ఏం చేస్తుండే అవి చూస్తాము. 10 ఎకరాలు ఇచ్చే కదా మొన్న, ఇంకా అంతకంటే ఏం కావాలి మాకు? పృథ్వీరాజ్ అన్న కూడా పరిచయమేనా? ముచ్చల్ల సత్యనారాయణ వాళ్ళ కొడుకు పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నాడు కదా, వాళ్ళంతా కలిసి తిరిగిరంట అప్పుడు. నరేందర్ రెడ్డి, నరి అని పిలుస్తాడు రేవంత్ రెడ్డిని. నరేందర్ రెడ్డి తెలుసా మీకు? నరేందర్ రెడ్డి పెద్ద ఆర్టిస్ట్, పెయింటర్.
వాడు వీళ్ళు ఇద్దరు ఒకే రూమ్లో ఉండేటోళ్ళు, మేము పోయేటోళ్ళం ఆ రూమ్కి. అంటే నీకు దోస్త్ అంటే ఎట్లా? ఇట్లనే నరేందర్ రెడ్డి ద్వారా 3 సార్లు రాసిండు జేఎన్టీలో, రాలేదు సీట్. 8వ ర్యాంక్ వచ్చినా కూడా రెడ్డి అని చెప్పి రాలే ఈలే. దానివల్ల అట్లా పరిచయం అయ్యిండు. నువ్వు ఏమని పిలుస్తావే? అన్న అంటావా, తమ్ముడు అంటావా, రారాపుర కొడతావా, సార్ అంటావా రేవంత్ రెడ్డిని? ముఖ్యమంత్రి హోదాలో ఉండేటోళ్ళని పట్టుకొని మంది గురించోలే. ఇప్పుడు పర్సనల్ గా పోయి మాట్లాడడం కదా, 4-5 ఎప్పుడు ఉంటానే ఉంటారు. అప్పుడేమంటుండే? అప్పుడు ఒరే తరే కొట్టారు వాళ్ళు, ఇప్పుడు అట్లా కొడతాం. ముఖ్యమంత్రి హోదా ఉండేటోళ్ళని పట్టుకొని ఒరే తరే అంటామా? అప్పుడు రారాపుర కొడుతుండేనా? అప్పుడంతా మామూలుగా పొట్టిగా రారా ఇట్లా అని పిలిచేటోళ్ళం. ఇప్పుడు అంతా హోదా మారిపోయా అంతా. మీతో పాటు తిరిగిన ముఖ్యమంత్రి ఏంటంటే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా? నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ లో చేస్తాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాను. ఎందుకన్నా ఇంత తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత కనిపిస్తా ఉంది? వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే. వ్యతిరేకత అంటే ఇప్పుడు ఆయన వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్ని ఆయన కరెక్ట్గా చేసుకుంటా పోతుండు. ఆ టైంలో మందికి మాకు ఇది కావాలి అది కావాలని ఎదురు చూస్తారు. రూలింగ్ చేయటం అనేది చదువుకున్నోనికే తెలుస్తుంది, కానీ ప్రజా పరిపాలన ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. హామీలు అంటే కొంత ఇవ్వలేకపోవచ్చు, అప్పుల పాలు ఉన్నాయి. 8,000 కోట్లు లోటు బడ్జెట్ వస్తుంది ప్రతి నెల, ఉచిత బస్సు పెట్టాడు. అవన్నీ కూడా ఇప్పుడు ముస్లిమ్స్ అయితే ఎక్కటోళ్ళు కాదు, బస్సులు ఆటోల్లోనే పోయేటోళ్ళు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ లేడీస్ అందరూ బస్సు ఎక్కుతున్నారు. అట్లా ఉంది. అది రూలింగ్ కష్టం చేయాలంటే దాని మీదనే ఆయన కొట్లాడి చేస్తున్నాడు. కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేస్తలేడు. ఆయన కాడే చేస్తుండు. అట్లా అని చెప్పాడు మంచోడు కాదంటే చేయలేదు, మాకేమీ లేదు. ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా, పబ్లిక్ ఇంత లోతుగా ఆలోచించారు కదా, 100 రోజులలో 6 గ్యారెంటీ అమలు చేస్తా అని చెప్పిండు, చేయట్లే కదా, వద్దు రేవంత్ రెడ్డి అంటారు, అంతే కదా? వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పేం లేదు కదా. పోనీ మందికి ఎవడు చేశాడు, ఎవడు మంచి చేశాడు వాడే గెలుస్తాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మంది చేసి రూలింగ్ బాగుందంటే వస్తాడు, లేదంటే పోతాడు. చేసినవి గుర్తుపెట్టుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు, గుర్తుపెట్టిన వాళ్ళు ఉండరు. అట్లా మొన్న కరెంటు బిల్లుల కాడి నుంచి ఓల్డ్ సిటీలో చాలా 30,000 కోట్లు ఉన్నాయి. 30,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నాయి. కరెంటు బిల్లులు అవన్నిటిని అక్కడ పోయి అడుగుతున్నారు. ఇప్పుడు అంతకుముందు ఓల్డ్ సిటీ టచ్ చేసేటోళ్ళే లేరు, ఇప్పుడు కరెంటు బిల్లు కడుతున్నారు వాళ్ళు. మరి అట్లాంటివన్నీ రెవెన్యూనే కదా అదే. నేను కట్టను కరెంటు బిల్లు అని చెప్పి మీటర్ చేసుకొని లాగి వాడిని ఇష్టం వచ్చినట్లు వచ్చి కొట్టి పంపించి కరెంట్ వసూలు చేయను. ఇప్పుడు అవన్నీ లేవు అక్కడ. అట్లా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎక్కడ మీది? ఆంధ్ర. ఎందుకు అక్కడ ఆంధ్రాలో పనులు లేవా? పనులు ఉన్నాయా? అక్కడ బాగాలేదా పరిపాలన చంద్రబాబు నాయుడు? బాగా. అవునా? ఎందుకు ఇక్కడ తెలంగాణకి ఎందుకు వచ్చిరే? మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడే ఉంటారా? అంటే ఓటు కూడా ఇక్కడే ఉందా? కాదు, మాది అక్కడే ఉంది. మేము వచ్చే 7 సంవత్సరాలు నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఎలక్షన్ లోపల అటు వెళ్తావా? ఎలక్షన్ లోపల అటు వెళ్తాం. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ ఉంటారా? అని పనిచేసే ఇట్లా మీలాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అక్కడ భూములు అలాంటివి ఏమైనా ఉన్నాయా? మాకు ఏం లేదు. ఏం లేవు. మరి ఎట్లా ఇక్కడ కూడా పని దొరుకుతలేదు కదా? మరి పని 23 రోజుల నుంచి వాన ఉందో దొరకట్లేదు. డైలీ నేను బయలుదేరి పనికి వెళ్తాను. మేస్త్రి పని డైలీ చేస్తాను. దొరుకుతుందా? రెగ్యులర్ దొరుకుతుందా? రెగ్యులర్గా దొరుకుతున్నాను. ఎట్లుంది ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? అంతగా నేను రాజకీయాల గురించి అంతగా పట్టించుకోను. నేను ఏమనుకుంటారు? ఇప్పుడు చాలా మందితో మాట్లాడుకుంటారు కదా, ఏమనుకుంటారు? నేను ఎవరి ముందు నేను మాట్లాడినా. నీ పని నువ్వు అంతేనా? నా పని నేను చేసుకుని మెలగను ఉంటాను. అక్కడ జగన్ ఎందుకు ఓడిపోయిండే అంటే మీరు అక్కడ కదా, ఎందుకు ఓడిపోయింది జగన్? కానీ మా ఊర్లోనే కానీ నేను పట్టించుకోను. ఇవన్నీ అంటే మనకు అవసరం లేదంటావు? అవసరం లేదు, ఎందుకు మనకి అవన్నీ, అందుకని నేను పట్టించుకోను. ఓటు ఎవరికి వేస్తావే? ఓటు నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి మా నాన్నలు వేసేది తెలుగుదేశానికి, నేను దానికి వేస్తాను. నాన్నలు వేసినట్టు మనం వేస్తే బాగోదు, ఆలోచించాలి కదా ఎవరైతే బెటర్ అని ఆలోచించేది. అంటే ఎప్పటి నుంచో చంద్రబాబు మంచిగా చేస్తున్నాడు, దానికి వేస్తాం. ఇప్పుడు 3 రోజులు అయితే పనిలేక నేను చేసేది 2 రోజులు లేదు. 2 రోజులు లేదు. ఇంకెవరే మాట్లాడండి? మీది ఎక్కడనే? ఎక్కడ మీది? అది కర్నూలు సార్. కర్నూలు, ఆంధ్ర. ఆంధ్ర సార్. ఓకే. ఎట్లుంది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పరిపాలన? చంద్రబాబు పరిపాలన అది ఇప్పుడు ఏం బాగాలేదు సార్, బాగాలేదు. ఆగమాగమే ఉంది అక్కడ అంతా. జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడు మంచిగా ఉండే. అప్పుడు అదే జగన్ ఉన్నప్పుడు పేదోళ్ళకి బాగుండే, కొంత ఉద్యోగస్తులకు వాళ్ళకి వీళ్ళకి కొంత దెబ్బతీసినాడు అక్కడ. అందువల్ల జగన్ని కొంత దెబ్బతీసారు సారి. మరి ఎలక్షన్లో మళ్ళీ ఏం చేస్తారో ఏం తెలియదు సార్. జగన్ బాగానే చేసిన చాలా మంది అంటారు, ఎందుకు జగన్ ఓడగొట్టారు మరి? అంటే జగన్ ఓడిపోయిందంటే అప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు చాలా మంది ఏం చేసినారంటే ఇప్పుడు చేస్తాడు కదా, చెప్పిన వాగ్దానాలు ఇస్తాడు కదా మనకి.
నీకు చెప్తే నీకు ఆశ ఉంటుంది. ఆ ఆశ మీద చాలా మంది దాన్ని తిప్పి కొట్టిండ్రు కాబట్టి గెలిచిండు ఆయన. మరి ఈసారి ఎలక్షన్లో అంత ఏం చేస్తారో తెలియదు సార్. మరి అప్పటికైతే జగన్ ఉన్నప్పుడు బాగా చేసిండు, వాళ్ళ ఆయన ఉన్నప్పుడు మంచిగా చేసిండు. ఈయన 40 ఏళ్ళ నుండి ఉండి కానీ ఏం చేయలేకపోయాడు. అప్పుడు చెప్పిన జాతరలో అట్లే చేసిండు, మరి ఇప్పుడు చెప్పిన దాంట్లో కానీ అట్లే చేస్తుండు. ఇక్కడ ఎట్లుంది? ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? నాది ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది సార్. ఇక్కడ ఎవరు బెటర్ అనిపిస్తుంది? కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే పేదోళ్ళకి వాళ్ళకి బాగా మంచిగా చేసిండు. కానీ ఊర్లో ఏమైందంటే ఈయన వాగ్దానాలుగా నేను కానీ దండికి చెప్పిండు, అవి ఇస్తాం ఇవి ఇస్తాము బాగా చెప్పిండు. కానీ ఊర్లో అయితే ఇప్పటి వరకు ఏమి చేయలేదు, ఉన్నవి అన్ని పొలగొట్టిండు. ఇప్పుడు ఇక్కడ సిటీలో ఏమైందంటే సిటీలోన కేసీఆర్ వచ్చాడు, సిటీలోన వాళ్ళకి వీళ్ళకి రొంత మంచిగా చేసి ఇళ్ళకి అవి ఇచ్చినాడు కాబట్టి రొంత ఆయన బాగానే చేసిండు. కేసీఆర్ కానీ బాగా చేసిండు సార్. ఇప్పటి వరకు అయితే ఈయన రేవంత్ రెడ్డి ఇంకా ఏం రాలేదు మళ్ళీ పేదోళ్ళకి. ఆయన ఇదేనా ఎక్కడనే మనది? తెలంగాణ. తెలంగాణ అల్వాల్ మచ్చగలరం గద్దరింటి కాడ, గద్దరింటి దగ్గర. ఇంటి దగ్గర సికింద్రాబాద్ లోపలికి భూదేవి నగర్. తెలుసా గద్దర్? తెలుసా? తెలుసు. పోతుంటే అప్పుడప్పుడు పోతుంటుంది. ఎట్లా ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ దా రేవంత్ రెడ్డిదా? కేసీఆర్దే బాగుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏం లేదు, అన్ని పనులు లేవు. ఆయన వచ్చినప్పుడు పనులు లేవు. మాకు పెయింటింగ్ పనులు రేట్లు పెరిగిపోయినాయి. మాకు పెయింటింగ్ పనులు కూడా దొరుకుతున్నాయి. పనులు లేవు. నెలలో 3 రోజులు 4 రోజులు చేస్తే మాకు గొప్ప. అంతేనా? ఇప్పుడు కేసీఆర్ బాగా పని దొరుకుతుండేనా? అప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు రేట్లు రేట్లు పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఎవరు పనులు చెప్తలేరు రేట్లు. ఆ పెయింట్ రేట్లు చూసి ఎవరు పనులు చెప్తలేరు. అంత ఇంకేం లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది కానీ చూడాలి, కొద్దిగా టైం ఇవ్వాలి కదా. మరి ఈయన ఏం పనులు మేము బతకాలి కదా. మరి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేను బతుకుతున్నా, పని లేకుండా ఆడపిల్లలు పెడుతున్నా. 2 ఆడపిల్లలే, వాళ్ళ మీద బతుకుతున్నా. నా ఖర్చులు కూడా ఇయ్యరు, వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మీ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే నాకు తెలియదు. ఎవరికి ఇష్టం ఉన్నా ఓటు? మరి ఓటు ఎవరికి ఇష్టమే? తెలంగాణకి ఇష్టం. తెలంగాణకి ఇష్టమా? ఎమ్మెల్యే ఎవరైతే తెలియదు. నేను ఇంటి పట్టు ఉండా పొద్దులేసి ఆవుల గడ్డి అమ్మేసి మళ్ళీ పెయింటింగ్ పని వస్తాను, లేకుండా ఇంటికి పోతాను. ఇప్పుడు పని దొరకపోతే మళ్ళీ ఇంటికేనా? ఇంటికి. ఇట్లనే మన భూమి అలాంటిది ఏమైనా ఉందా? భూమి పాతిల్లు బొలారంలో ఉంది. పాతిల్లు అమ్మనిస్తలేదు, అది ఆడపిల్లలు కావాలని. వీళ్ళంతా బీహార్ వాళ్ళు వచ్చారు, మాకు ఇబ్బంది అయితే. కరెక్ట్, అది కరెక్ట్ మాట. అది వాళ్ళతో వచ్చి 800 600 పని చేస్తే మాకు పని దొరుకుతుంది. కూలితో వాళ్ళు తక్కువ కూలి చేస్తారు, 500 కూడా చేస్తారు. మేము చేయం కదా అట్లా. మాకు ఇలా 1500 1200 నడుస్తుంది కూలి. వాళ్ళ కొడుకులు మిల్ల పని చేయరు, ఫోన్లో మాట్లాడతారు, పని చేయరు. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటారు, పని చేయరు. మేము చేసే 1 రోజు పని 3 రోజులు చేస్తారు. అది కథ. సో ఇది చిక్కడపల్లి మెట్రో స్టేషన్ కింద ఉన్న ఈ ఉపాధి కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన. సో ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత మాత్రం కనిపిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఉపాధి దొరుకుతూ ఉండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఉపాధి కరువైంది. దానికి తోడు బీహార్ వాళ్ళు 200కు 300కు వాళ్ళు ఉపాధి కోసం వాళ్ళ పని కోసం పోతూ ఉన్నారు. మేము 500-600 కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతామని చెప్పి సో ఇక్కడున్న ఉపాధి కార్మికులు అంటున్నారు. సో ప్రభుత్వం కూడా వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఏ బీహార్ వాళ్ళైతే వచ్చి మన తెలంగాణ కార్మికులకు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఈ కార్మికులకు ఇబ్బంది పెడతారు. దయచేసి అటువైపు ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.